ఓం శాంతి 23వ తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, तुम्हें अपना चिंतन करना है, दूसरे का नहीं, क्योंकि ड्रामा अनुसार जो करेगा वो पाएगा। మధురమైన పిల్లలు, మీరు మీ చింతన చేయాలి, ఇతరులది కాదు. ఎందుకంటే డ్రామానుసారంగా ఎవరు ఎంత చేసుకుంటే అంత పొందుతారు. प्रश्न, त्रिकालदर्शी बनने से आत्मा को कौन सी स्मृति आई है? प्रश्न, त्रिकालदर्शिगा అవటం ద్వారా ఆత్మకు ఎటువంటి స్మృతి వచ్చింది? जवाब, आत्मा को स्मृति आई, हम असल मूल वतन के निवासी इस ड्रामा में पाठ बजाने आए हैं। ఆత్మకి స్మృతి వచ్చింది, మేము అసలు మూలవతన నివాసులము, ఈ డ్రామాలో పాత్రని అభినయించేందుకు వచ్చాము. हमने मुख्य एक्टर बन 84 जन्मों का पाठ बजाया। మేము ముఖ్య యాక్టర్గా అయి 84 జన్మల పాత్రను అభినయించాము. अभी बाप के सन्मुख है, फिर साथ में घर जाएंगे। ఇప్పుడు బాబా ఎదురుగా ఉన్నాము, తిరిగి బాబాతో కలిసి ఇంటికి వెళ్తాము. पावन बनकर घर जाना है, फिर सुखधाम में आना है। పావనంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి, తిరిగి సుఖధామంలోకి రావాలి. ఏ సారా ఖేల్ భారత్ పర్ హీ బనా హువా హై. ఈ ఆట మొత్తం భారతదేశంలోనే తయారు చేయబడి ఉంది. ఏ సారీ స్మృతి త్రికాలదర్శి బననే సే ఆ గయి. ఈ మొత్తం స్మృతి త్రికాలదర్శిగా అవటంతోనే వచ్చింది. గీత హై, మర్నా తేరీ గలీ మే, జీనా తేరీ గలీ మే. పాట, మరణించిన నీ దారిలోనే, జీవించిన నీ దారిలోనే. ఓం శాంతి. ఏ గీత్ కిస్నే గాయా. ఈ పాట ఎవరు పాడారు? బచ్చోన్నే, పిల్లలు. క్యా కహతే హై బచ్చే. ఏమంటున్నారు పిల్లలు? బాబా, అభి తో ఆప్కే గలే కా హీ హార్ బన్నా హై. పిల్లలు అంటున్నారు, బాబా ఇప్పుడు మేము మీ మెడలో హారంగా అవ్వాలి. ఏ శరీర్తో యహా హీ ఛోడ్ దేనా హై. ఈ శరీరాన్ని అయితే ఇక్కడే వదిలివేయాలి. బచ్చే జాన్తే హై, శాంతిధామ్ व निर्वाण धाम में बाप और हम बच्चे आत्माएं रहते हैं. పిల్లలకి తెలుసు కదా, శాంతిధామం లేక నిర్వాణ ధామంలో బాబా మరియు పిల్లలైన మనం ఆత్మలమే ఉంటాము. अब बाप घड़ी घड़ी कहते हैं अपने को आत्म निश्चय करो. ఇప్పుడు బాబా ఘడి ఘడికి చెప్తున్నారు, ఏమని? స్వయాన్ని ఆత్మనిశ్చయం చేసుకోండి. तुम जानते हो हम आत्माएं बाप के साथ निर्वाण धाम में रहने वाले थे. మీకు తెలుసు కదా, ఆత్మలైన మేము బాబాతో నిర్వాణ ధామంలో ఉండేవారము. फिर ये शरीर धारण कर 84 जन्मों का चक्कर लगाया है. తిరిగి ఈ శరీరాన్ని ధారణ చేసి 84 జన్మల చక్రాన్ని తిప్పుతూ వచ్చాము. బచ్చే జాన్తే హై హమ్ బరోబర్ పరం ధామ్ కే నివాసి హై. పిల్లలకి తెలుసు కదా, తప్పకుండా మేము పరంధామ నివాసులము. అబ్ ఫిర్ బాబా ఆయే హై. ఇప్పుడు తిరిగి బాబా వచ్చారు. తుమ్ బైఠే హో, దేఖ్తే హో, బాబా సామ్నే బైఠే హై. మీరు కూర్చున్నారు, చూస్తున్నారు, బాబా ఎదురుగా కూర్చున్నారు. యహా హై లౌకిక్ శరీర్ కే సంబంధ్. ఇక్కడ ఉండేది లౌకిక శారీరక సంబంధికులు. హమ్ అస్సుల్ ఆత్మాయే థీ. అసలు మనం ఆత్మలము. ఫిర్ లౌకిక సంబంధ్ మే సుఖ కా और दुख का जीवन बिताया. తిరిగి లౌకిక సంబంధంలో సుఖము మరియు దుఃఖం యొక్క జీవితాన్ని గడిపాము.
అభి తుమ్ ఆత్మయే త్రికాల్దర్శి బనే హో. ఇప్పుడు ఆత్మలేని మీరు త్రికాల్దర్శిగా అయ్యారు. బాప్ भी तीनों कालों तीनों लोकों को जानने वाला है. బాబాయే 3 కాలాలు 3 లోకాలు తెలుసున్నవాడు. तुम भी जानते हो నంబర్వార్ పురుషార్థ్ అనుసార్. మీకు కూడా తెలుసు నంబర్వార్ పురుషార్థ్ అనుసారం. పढ़ाई की याद तो रहनी चाहिए ना. చదువు యొక్క స్మృతి అయితే ఉండాలి కదా. అభి స్మృతి आई है. ఇప్పుడైతే స్మృతి వచ్చింది. बाबा ने समझाया है तुम मूल वतन में रहने वाले हो. अभी तुम बाप दादा త్రికాల్దర్శి బనే హో. బాబా తెలియచేస్తున్నారు మీరు కూడా మూలవతనంలో ఉండేవారే. ఇప్పుడు మీరు బాప్ దాదా సమానంగా త్రికాల్దర్శిగా అయ్యారు. తుమ్ జాన్తే హో ఇస్ డ్రామాకే హమ్ ముఖ్య యాక్టర్స్ హై. మీకు తెలుసు కదా మేము ఈ డ్రామా యొక్క ముఖ్య యాక్టర్సము. సారే డ్రామా కా నాలెడ్జ్ తుమ్హారీ బుద్ధి మే అబ్ హై. మొత్తం డ్రామా యొక్క జ్ఞానం ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. స్మృతి आई है हम आधा कल्प సుఖధామ్ మే రహతే హై. ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది కదా మేము అర్ధకల్పం సుఖధామంలో ఉంటాము. వహా రావణ్ హోతా నహి. అక్కడ రావణుడే ఉండడు. హమ్ ఆత్మాయే పూరే 84 జన్మోं का చక్కర్ लगाती है. ఆత్మలైన మనము పూర్తి 84 జన్మల చక్రం తిప్పుతాము. అభి బాప్ షణ్ముఖ్ బైఠే హై. ఇప్పుడు బాబా ఎదురుగా కూర్చున్నారు. ఆప్కి శ్రీమత్ పర్ చల్ హమ్ ఆప్కే సాత్ చలేంగే. బాబా మేము మీ శ్రీమతంపై నడిచి మీతో కలిసి ఇంటికి వెళ్తాము. జితనా హో సకే ఆప్కో యాద్ కరేంగే. ఎంత వీలైతే అంత మిమ్మల్ని స్మృతి చేస్తాము. తుమ్ బచ్చోं को सारा दिन यही ख्याल रहना चाहिए जबकि త్రికాల్దర్శి బనే హో. పిల్లలైన మీకు రోజంతా ఇదే ఆలోచన ఉండాలి. ఎందుకంటే మీరు త్రికాల్దర్శిగా అయ్యారు. ఊంచేతే ఊంచ్ హై భగవాన్. ఉన్నతోన్నతుడు భగవంతుడు. ఉన్కే సాత్ తుమ్ బచ్చే భీ ఊంచ్తే ఊంచ్ రహనే వాలే హో. వారితో పాటు పిల్లలైన మీరు కూడా ఉన్నతోన్నతమైన వారు, ఉన్నతోన్నతమైన స్థానంలో ఉండేవారు. అభి తుమ్ బచ్చోं को घर की याद आई है. ఇప్పుడు పిల్లలైన మీకు ఇల్లు యొక్క స్మృతి వచ్చింది. హమ్ పవిత్ర బన్ అప్నే పరంధామ్ ఘర్ జాయేంగే. మేము పవిత్రంగా అయి మా ఇల్లైన పరంధామం ఇంటికి వెళ్ళిపోతాం. बाप शिव की पूजा होती है तो शालिग्रामों की పూజా होती है. తండ్రి శివుడికి పూజ జరుగుతుంది మరియు శాలిగ్రామాలకి కూడా పూజ జరుగుతుంది. बाप ही आकर आत्माओं को पावन बनाते हैं. బాబాయే వచ్చి ఆత్మల్ని పావనంగా తయారు చేస్తున్నారు. आत्माओं को పవిత్ర बनाने वाला एक ही बाप है. ఆత్మల్ని పవిత్రంగా తయారు చేసేవాడు ఒకే తండ్రి. और कोई बना ना सके. ఇక ఇతరులు ఎవరు తయారు చేయలేరు. अभी तुम सारे ड्रामा के खेल को जान चुके हो. ఇప్పుడు మీరు మొత్తం డ్రామా యొక్క ఆటని తెలుసుకున్నారు. समझते हो भारत पर ही खेल बना हुआ है. మీకు తెలుసు కదా భారతదేశంలోనే ఈ ఆట తయారు చేయబడి ఉంది. तो अब तुम बच्चों को बाप सन्मुख बैठ
समझाते हैं. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు షణ్ముఖంలో కూర్చుని తెలియచేస్తున్నారు. हर एक की जीव की आत्मा जानती है బాబా జ్ఞాన్ కా సాగర్ है. ప్రతి ఒక్క జీవాత్మకి తెలుసు బాబా జ్ఞాన సాగరుడు. उसको भक्ति मार्ग में बुलाते आए हैं और प्रतिज्ञा करते आए हैं. వారిని భక్తి మార్గంలో పిలుస్తూ వచ్చారు మరియు ప్రతిజ్ఞ చేస్తూ వచ్చారు. बाबा आप आएंगे तो ज़रूर हम आपकी मत पर चलेंगे. బాబా మీరే కనుక వచ్చినట్లయితే తప్పకుండా మేము మీ సలహాపై నడుస్తాము. ఏ కోయి లౌకిక సంబంధకి బాత్ నహీ. ఇదేమీ లౌకిక సంబంధం యొక్క విషయం కాదు. तुमको देही अभिमानी बन एक ख्याल रखना है कि हमको एक बेहद के बाप की श्रीमत पर चलना है. మీరు ఆత్మాభిమానిగా ఈ ఆలోచన పెట్టుకోవాలి. మేము ఒక అనంతమైన తండ్రి యొక్క సలహాపై నడవాలి. ఉన్కా హీ మాననా హై. వారి మాటే వినాలి. ఓ తో బహుత్ సహజ్ సమझाते हैं. ఆయన చాలా సహజంగా తెలియచేస్తున్నారు. తుమ్హారా అబ్ తీసరా నేత్ర జ్ఞాన్ కా ఖుల్ గయా హై. ఇప్పుడు మీది జ్ఞానం యొక్క మూడో నేత్రం తెరుచుకుంది. ఏ జ్ఞాన్ తుమ్కో యహా హై. మీకు ఈ జ్ఞానము ఇక్కడే ఉంటుంది. మూల్ వతన్ మే బాప్ ఔర్ బచ్చే రహతే హై. మూల వతనంలో తండ్రి మరియు పిల్లలు ఉంటారు. వహా ఏ కిస్కో పతా నహీ రహతా. అక్కడ ఇది ఎవరికీ తెలీదు. అభీ తుమ్ బచ్చోం కో బాప్ అప్నా అంత్ దేతే హై. బాబా ఇప్పుడు పిల్లలైన మీకు తన అంతాన్ని ఇస్తున్నారు. వహీ జ్ఞాన్ కా సాగర్ హై. और कोई सत्संगों में ऐसा नहीं कहेंगे कि बाबा हम आत्माओं को पढ़ाते हैं. వారే జ్ఞాన సాగరుడు. ఇతర సత్సంగాల్లో ఇలా అనరు బాబా ఆత్మలైన మమ్మల్ని చదివిస్తున్నారు అని. ఏ తుమ్ జాన్తే హో. ఇది మీకే తెలుసు. घड़ी घड़ी तुमको कहना पड़ता है देही अभिमानी बनो. घड़ी घड़ीకి మీకు చెప్పాల్సి ఉంది దేహీ అభిమానిగా అవ్వండి. आत्मा इस ड्रामा में एक्टर है. పాట బజాती है. ఆత్మ ఈ డ్రామాలో యాక్టర్, పాత్రని అభినయిస్తుంది. హమ్ ఆత్మానే చోలా లియా హై. ఆత్మలీన మనము ఈ వస్త్రాన్ని తీసుకున్నాము. ఓ యాక్టర్స్ కపడే బదల్తే హై. అక్కడ యాక్టర్స్ అయితే వస్త్రాలు మారుస్తూ ఉంటారు. తుమ్ ఆత్మాయే निराकारी दुनिया से यहाँ आकर ए शरीर रूपी चोला लेती हो. ఆత్మలీన మీరు నిరాకారి ప్రపంచం నుంచి ఇక్కడికి వచ్చి ఈ శరీర రూపీ వస్త్రాన్ని తీసుకుంటున్నారు. ఓ సిర్ఫ్ అప్నే కపడే బదల్తే హై. వారు కేవలము తమ వస్త్రాలు మారుస్తారు. हम आत्माओं को बाबा फिर से आकर రాజ్యోగ్ సిక్లా రహే హై. ఆత్మలీన మనకి బాబా తిరిగి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. అబ్ తుమ్ బచ్చే సమజ్తే హో బాబా ఆయా హువా హై తో జరూర్ హమ్ బాబా కే మదద్గార్ బనేంగే. ఇప్పుడు పిల్లలేని మీరు అర్థం చేసుకున్నారు కదా, బాబా వచ్చే ఉన్నారు కావున తప్పకుండా మనం బాబాకి సహాయకులుగా అవ్వాలి. पवित्र बन और सारे भारत को पवित्र बनाएंगे. పవిత్రంగా అయ్యి మొత్తం భారతదేశాన్ని పవిత్రంగా తయారు చేయాలి. हमको శ్రీమత్ पर ही चलना है. మనం శ్రీమతం పైనే నడవాలి. శ్రీమత్ कहती है बाप को याद करना है. శ్రీమతం అంటుంది బాబాని స్మృతి చేయాలి. जो करेंगे ఓ పాయింగే.
ఎవరు ఎంత చేసుకుంటే అంత పొందుతారు. సబ్తో నహీ ఆకర్ పురుషార్థ్ కరేంగే, అందరూ వచ్చైతే పురుషార్థం చేయరు. जिन्होंने कल्प पहले पुरुषार्थ किया है वही करेंगे. ఎవరైతే కల్పపూర్వం పురుషార్థం చేస్తారో వారే చేస్తారు. अभी वापस जाना है, इसलिए पुरुषार्थ कर पवित्र जरूर बनना है. ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళిపోవాలి, అందువల్ల పురుషార్థం చేసి తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. हम ऊपर मूल वतन में रहने वाले हैं, మనం పైన మూల వతనంలో ఉండేవారము. पहले पहले हम स्वर्ग में आए थे, फिर सीढ़ी नीचे उतरते आए. మొట్టమొదట మనం స్వర్గంలోకి వచ్చాము, తిరిగి మెట్లు దిగుతూ దిగుతూ కిందకి వచ్చేసాము. बाप समझाते भी भारतवासियों को है, బాబా తెలియచేసేది కూడా భారతవాసీలకే. భారత్ మే హీ ఆతే హై, బాబా భారతదేశంలోని వస్తారు. యాద్ భీ భారత్ మే కర్తే హై కి ఆకర్ హమే పావన్ బనాओ, స్మృతి కూడా భారతదేశంలోనే చేస్తారు, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి. శరీర్ ధారణ కర్ హమ్కో శ్రేష్ఠ కర్మ సిక్లాओ, శరీరాన్ని ధారణ చేసి మాకు శ్రేష్ఠ కర్మలు నేర్పించండి అని. శరీర్ కా నామ్ భీ గాయా హువా హై, శరీరం యొక్క పేరు కూడా మహిమ చేయబడి ఉంది. ఏ భాగ్యశాలి రథ హై, ఇది భాగ్యశాలి రథము. బాప్ భీ కహతే హై మే సాధారణ తన్ మే ప్రవేశ్ కర్తా హూ, బాబా కూడా అంటున్నారు నేను సాధారణ తనువులోనే ప్రవేశిస్తాను. ఆగే భీ కహా థా, పూర్వం కూడా మీకు నేను చెప్పాను. तुम बच्चों को स्मृति आई है, बरोबर 5000 वर्ष पहले भी బాబా ने यही कहा था. బాబా పూర్వం కూడా చెప్పారు కదా, పిల్లలేని మీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కదా, స్మృతి వచ్చింది. తప్పకుండా 5000 సంవత్సరాల ముందు కూడా బాబా ఇదే చెప్పారు. और कोई भी ये बात बता नहीं सकते हैं, ఇక ఇతరులు ఎవరు ఈ విషయం చెప్పలేరు. बाप ही कहते हैं 5000 वर्ष पहले भी मैंने इस शरीर में आकर तुमको समझाया था. బాబాయ్ అంటున్నారు 5000 సంవత్సరాల ముందు కూడా నేను ఈ శరీరంలోకి వచ్చి మీకు తెలియచేస్తాను. अब फिर तुम बच्चों को कहता हूँ ఆత్మాభిమాని బనో, ఇప్పుడు మళ్ళీ పిల్లలేని మీకు చెప్తున్నాను ఆత్మాభిమానిగా అవ్వండి. जैसे नाटक वालों को मालूम रहता है ना हम कौन सा वस्त्र पहनकर क्या क्या पाठ बजाते हैं, ఎలాగైతే నాటకం వేసేవారికి తెలుస్తుంది కదా మేము ఎటువంటి వస్త్రాలు వేసుకుని ఏ ఏ పాత్రని అభినయించాలి అని. परंतु वो तो है देहाभिमानी, కానీ వారంతా దేహాభిమానులు. यह है बेहद की बात, కానీ ఇది అనంతమైన విషయము. దేహి అభిమాని బన్నా హై, ఇక్కడ ఆత్మాభిమాని కావాలి. हम असल आत्मा ही है, అసలు మనం ఆత్మలమే. अभी हमारा पाठ पूरा होता है, ఇప్పుడు మన యొక్క పాత్ర పూర్తయిపోతుంది. बाप सन्मुख बैठ सब कुछ तुमको समझाते हैं, ये भूल नहीं जाना है. బాబా ఎదురుగా కూర్చుని మీకు అన్ని విషయాలు తెలియచేస్తున్నారు, కానీ ఈ విషయాలు మీరు మర్చిపోకూడదు. మాయా కితనే విఘ్న డాల్తీ హై, మాయ ఎన్ని విఘ్నాలు వేస్తుంది. బాప్ సమझाते हैं बच्चे तुमको कोई भी विकर्म नहीं करना है, బాబా తెలియచేస్తున్నారు పిల్లలు మీరు ఎటువంటి వికర్మలు చేయకూడదు. మనసా తుఫాన్ బల్ బహుత్ ఆయేంగే, మనసులో తుఫాన్లు అయితే చాలా వస్తాయి. అప్నీ పరీక్ష లేని హై, మీ యొక్క పరీక్ష తీసుకోవాలి. హమారీ కర్మేంద్రియా చలాయమాన్తో నహీ హోతీ హై, మా యొక్క కర్మేంద్రియాలు చలాయమానం అవ్వట్లేదు కదా,
हम काम को जीत सकते हैं, మేము కామాన్ని జయించగలమా? तुम्हारे लिए तो बहुत सहज है, మీకైతే చాలా సహజం. हम आत्मा है, एक बाप के बच्चे हैं, మేము ఆత్మలము, ఒకే తండ్రికి పిల్లలము. బాప్ से ही योग लगाना है, బాబాతోనే యోగం జోడించాలి. कर्मेंद्रियों में चलायमानी होना, यह भी देह अभिमान हुआ ना. కర్మేంద్రియాలతో చలాయమానం అవ్వటం ఇది కూడా దేహాభిమానమే కదా. తుమ్కో కోయి సే భీ డర్నా నహీ హై, మీరు ఎవ్వరికీ భయపడకూడదు. నిర్భయ్ బన్నా హై, నిర్భయంగా అవ్వాలి. కబ్బీ భీ కహా జావో తో సాక్షి హో దేఖ్నా హై, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సాక్షిగా చూడాలి. हम तो आत्मा है, इस खेल को तुम पूरा जान गए हो, మేము ఆత్మలము, ఈ ఆటని మీరు పూర్తిగా తెలుసుకున్నారు. ఓంచ్తే ఓంచ్ బాప్ है, ఏ బుద్ధి में आया है, उनको బింది కహా జాతా है, ఉన్నతోన్నతమైన వాడు తండ్రి, ఇది బుద్ధిలోకి వచ్చింది కదా, వారినే బిందు అని అంటారు. నిరాకారి దునియా మే ఆత్మాओं का झाड़ है, నిరాకారి ప్రపంచంలోనే ఆత్మల యొక్క వృక్షం ఉంది. बीज से झाड़ निकलता है, फिर नंबरवार पत्ते आते हैं, ये भी ऐसे है. బీజం నుంచి వృక్షం వెలువడుతుంది, తర్వాత నెంబర్వార్గా ఆకులు వస్తాయి, ఇది కూడా అంతే. ऊपर से नंबरवार आत्माएं आती है, పైనుంచి నంబర్ వారుగా ఆత్మలు వస్తాయి. ఆత్మ ప్రవేశ్ कैसे करती है, निकलती कैसे है, ఏ కోయి దేఖ్ నా సకే, ఆత్మ ఎలా ప్రవేశిస్తుంది, ఎలా వెళ్ళిపోతుంది, ఇది ఎవ్వరూ చూడలేరు. अब बाप समझाते हैं, तुम्हारी आत्मा पतित हो गई है, उनको पावन बनाओ. ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు, మీ ఆత్మ పతితంగా అయిపోయింది, దానిని ఇప్పుడు పావనంగా తయారు చేయండి. ఇన్ ద్వారా బాప్ బైట్ సంఝాతే హై, వీరి ద్వారా బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. బాత్తో కర్మేంద్రియం సే కర్తే హైనా, మాట కర్మేంద్రియాల ద్వారానే మాట్లాడతారు కదా. ఆత్మ బింది ఇస్మే నహీ హోతీ तो कर्मेंद्रियाँ कुछ कर नहीं सकती, ఆత్మ బిందువు ఈ శరీరంలో లేకపోతే కర్మేంద్రియాలు ఏమీ చేయలేవు. ఇతనీ ఛోటీ బిందు కితనీ పవర్ఫుల్ హై, ఇంత చిన్న బిందువు కానీ ఎంత శక్తివంతమైంది. ఇంత పెద్ద శరీరంలో చిన్న బిందువు లేకపోతే ఈ శరీరం ఎందుకు పనికిరాదు కదా. ఆత్మ బింది ఇస్మే నహీ, ఆత్మ బిందు ఇందులో లేకపోతే ఈ కర్మేంద్రియాలు ఏమీ చేయలేవు. ఇతనీ ఛోటీ బింది కితనీ పవర్ఫుల్ హై, ఇంత చిన్న బిందువు ఎంత శక్తివంతమైంది, అందులోనే మొత్తం జ్ఞానం ఉంది. బాప్ జ్ఞాన్ కా సాగర్ హై, జో తుమ్కో బైట్ సంఝాతే హై, బాబా జ్ఞాన సాగరుడు, పిల్లలైన మీకు తెలియచేస్తున్నారు. ఉన్మే సారా జ్ఞాన్ హై, వారిలోనే మొత్తం జ్ఞానం ఉంది. ఇది కూడా డ్రామాలో పాత్ర ఫిక్స్ అయ్యి ఉందని చెప్తున్నారు బాబా. తుమ్హారీ ఆత్మా మే బీ 84 జన్మం కా పాఠ హై, ఆత్మలైన మీలోనే మొత్తం 84 జన్మల పాత్ర ఉంది. తుమ్ సుఖ్ దుఃఖ్ పాఠ్ బజాతే హో, మీరే సుఖ దుఃఖాల యొక్క పాత్రని అభినయిస్తున్నారు. దుఃఖమే बहुत तकलीफ़ होती है, దుఃఖంలోనే చాలా కష్టం ఉంటుంది. బాప్ कहते हैं, मैं तो పునర్జన్మ में आता नहीं हूँ, బాబా అంటున్నారు నేనైతే పునర్జన్మల్లోకి రాను. तुम 84 జన్మ లేతే హో, मैं तो नहीं लेता हूँ, మీరైతే 84 జన్మలు తీసుకుంటారు కానీ నేనైతే తీసుకోను. मैं आकर तुम बच्चों को सहज युक्ति बताता हूँ कि मुझे याद करो तो पावन बनेंगे, నేను వచ్చి పిల్లలైన మీకు సహజమైన ఉపాయాన్ని తెలియచేస్తాను. నన్ను స్మృతి చేసినట్లయితే
పావనంగా అవుతారు. ఆధా కల్ప్ తుమ్ కామ్ చితా పర్ బైఠ్ తమో ప్రధాన్ బనే హో. అర్ధకల్పం మీరు కామచిత్త పైన కూర్చుని తమో ప్రధానంగా అయిపోయారు. ఆత్మాओं से ही बाप बात करते हैं. బాబా ఆత్మలతోనే మాట్లాడుతున్నారు. आत्मा के आर्गन्स पहले छोटे होते फिर बड़े होते हैं. ఆత్మ యొక్క ఇంద్రియాలు కూడా ముందు చిన్నవిగా ఉంటాయి, తర్వాత పెద్దవవుతాయి. ఆత్మతో छोटी बड़ी होती नहीं. ఆత్మ అయితే చిన్నది పెద్దది అవదు. ఆత్మ ही कहती है हे पतित पावन आओ. ఆత్మే అంటుంది హే పతిత పావన రా అని. ఆత్మ బాప్ కో పుకార్తి హై. ఆత్మే తండ్రిని పిలుస్తుంది. బాప్ कहते हैं मैं कल्प कल्प आता हूँ तुम पतितों को पावन बनाने. బాబా అంటున్నారు నేను కల్పకల్పము వస్తాను పతితులైన మిమ్మల్ని పావనంగా తయారు చేయటానికి. అభి తుమ్ జాన్తే హో ఆత్మ कैसे आती जाती है. ఇప్పుడు మీకు తెలుసు కదా ఆత్మ ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా వెళ్తుంది. మనుష్య బహుత్ మాథా మారతే హై. మనుషులైతే చాలా తల కొట్టుకుంటారు. దేఖే ఆత్మ कैसे निकलती है परंतु किसको पता नहीं पड़ता क्योंकि यह है అతి సూక్ష్మ. చూడండి ఆత్మ ఎలా బయటకు వచ్చేస్తుందో, కానీ ఇది ఎవ్వరికీ తెలీదు, ఎందుకంటే ఇది అతి సూక్ష్మమైంది. छोटी सी आत्मा में कितना पाठ है. చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర ఉంది. जैसे बीज में सारा ज्ञान है वो तो बीज है जड़. ఎలాగైతే బీజంలోనే మొత్తం జ్ఞానం ఉంది, కానీ ఆ బీజం జడ పదార్థం. बड़का झाड़ होता है उसका बीज कितना छोटा होता उनसे झाड़ कितना बड़ा लंबा निकलता है. చూడండి మర్రి చెట్టు ఉంటుంది, దాని బీజం ఎంత చిన్నది ఉంటుంది, కానీ ఆ వృక్షం ఎంత పెద్దది, ఎంత పొడవుగా వస్తుంది. కలకత్తే వాలా బడ్కా ఝాడ్ కయ్యో నే దేఖా హోగా. కలకత్తా మ్యూజియంలో ఉండే వృక్షం మర్రి చెట్టు చాలామంది చూసే ఉంటారు. బహుత్ బడా ఝాడ్ హై, చాలా పెద్ద వృక్షం. అబ్ ఉన్కా ఫౌండేషన్ సారా సడ్ గయా హై. మొత్తం దాని పునాదంతా వ్యాపించేసింది, మిగిలింది వృక్షం ఒకటే నిలబడి ఉంది. ఇది కూడా అంతే. దేవతా ధర్మ కా ఫౌండేషన్ హై నహీ. దేవతా ధర్మం యొక్క ఫౌండేషనే లేదు. ఝాడ్కి బి అబ్ జడ్జడీ భూత్ అవస్థ హై. వృక్షానికి కూడా ఇప్పుడు జడ్జడీ భూత్ అవస్థలో ఉంది. यह भी तुम जानते हो तब तो गवर्नमेंट को भी कहते हो कि हम इतने समय में दुनिया को पावन बनाकर दिखाएंगे. ఇప్పుడు మీకు తెలుసు కదా, అందుకే గవర్నమెంట్తో కూడా అంటారు మేము ఇంత సమయంలో ప్రపంచాన్ని పావనంగా తయారు చేసి చూపిస్తాము అని. మనుష్య ఇన్ బాతోं को समझते नहीं. కానీ మనుషులకైతే ఈ విషయాలు అర్థం కావు. तुमको तो निश्चय है कि हम इस भारत को श्रेष्ठाचारी जरूर बनाएंगे तब तो भ्रष्टाचारी दुनिया का विनाश होगा. మీకైతే నిశ్చయం ఉంది కదా, మేము ఈ భారతదేశాన్ని తప్పకుండా శ్రేష్టాచారిగా తయారు చేస్తాము, అప్పుడే ఈ భ్రష్టాచారి ప్రపంచం వినాశనం అవుతుంది. ఎహ్ జో చాహతే హై శాంతి హో జాయ్. అందుకే శాంతి కావాలి అని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. आत्मा पाठ बजाते बजाते थक गई है इसलिए पुकारती है हे शांति देवा. ఆత్మ పాత్రని అభినయిస్తూ అభినయిస్తూ అలిసిపోయింది, అందుకే పిలుస్తోంది హే శాంతి దేవా అని. ఏ థోడే హీ సమజ్తే హై ఆత్మ శాంత స్వరూప హై. కానీ ఆత్మ శాంతి స్వరూపం అనే విషయం ఎవరికీ తెలీదు. परंतु यहाँ आत्मा को कर्मेंद्रियों द्वारा कर्म तो ज़रूर करना ही है. కానీ ఇక్కడ ఆత్మ కర్మేంద్రియాల ద్వారా కర్మలు తప్పకుండా చేయాలి. శాంతి దో కహతే హై. శాంతినివ్వండి అని అడుగుతారు.
ये किसको पता नहीं है कि శాంతిధామ్ अलग है సుఖధామ్ अलग है. ఇది ఎవరికి తెలీదు, శాంతిధామం వేరు సుఖధామం వేరు అని. సుఖధాम में बहुत थोड़े మనుష్య होते हैं. సుఖధామంలో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. वो है ही पवित्र दुनिया, దాని పేరే పవిత్ర ప్రపంచం. वहाँ शांति तो कोई मांगते नहीं, అక్కడ ఎవరు కూడా శాంతిని అడగరు. कर्म तो वहाँ भी करते हैं परंतु वहाँ అశాంతి नहीं होती. కర్మ అక్కడ కూడా చేస్తారు కానీ అక్కడ అశాంతి ఉండదు. జీవన్ ముక్తి ధామ్ అథవా శాంతి ధామ్ దోనో అలగ్ అలగ్ है. జీవన్ ముక్తి ధామం వేరు లేక శాంతి ధామం రెండు వేరు. జీవన్ ముక్తి ధామం వేరు, శాంతి ధామం వేరు. सतयुग में जीव आत्माओं को सुख भी है तो शांति भी है. సత్యుగంలో జీవాత్మలకి సుఖము ఉంటుంది, శాంతి ఉంటుంది. ఎవర్ హెల్దీ వెల్దీ రహతే హై, సంపూర్ణ ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. అభి తుమ్ జాన్తే హో స్వర్గ కిస్కో కహతే హై. ఇప్పుడు మీకు తెలుసు కదా స్వర్గం అని దేన్ని అంటారు. దునియా మే ఎహ్ భీ కిస్కో పతా నహీ హై కి స్వర్గ క్యా హై. ప్రపంచంలో స్వర్గం అంటే ఏమిటో ఎవరికి తెలియదు. ఏ లక్ష్మీనారాయణ్ బచ్చే హేనా, ఈ లక్ష్మీనారాయణులు వీళ్ళు పిల్లలు కదా. ఇన్ బచ్చోं को भी सुख किसने दिया, ఈ పిల్లలకు కూడా సుఖాన్ని ఎవరిచ్చారు. కోయి తో సుఖ్ దేనే వాలా హేనా, ఎవరో సుఖాన్ని ఇచ్చేవారు ఉండే ఉంటారు. క్యా ఇన్హోం కా ఫిర్ రాజ్య ఆనే వాలా హే, మరి వీళ్ళ రాజ్యం రాబోతుందా. స్వర్గం తప్పకుండా తిరిగి రిపీట్ అవుతుంది. స్వర్గంలో ఎప్పుడైతే ఉంటారో అప్పుడు మళ్ళీ నరకం రిపీట్ అవుతుందని అక్కడ తెలీదు. అభి కహతే హో, ఇప్పుడు అంటారు పవిత్రత, సుఖము, శాంతి, కొత్త ప్రపంచం తిరిగి రిపీట్ అవుతుంది అని. ఇది ఈ పాత ప్రపంచం దుఃఖధామం, దీన్ని ఇనుము యుగము అంటారు, దాన్ని స్వర్గం అంటారు. ఈ జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. హమ్ ఫిర్ సే స్వర్గకి బాద్షాహీ లేతే హే, తిరిగి మేము స్వర్గం యొక్క రాజ్యభాగ్యాన్ని తీసుకుంటున్నాము. బేహద్ కే బాప్ సే వర్షా జరూర్ పాయింగే, బేహద్ బాబా నుంచి తప్పకుండా వారసత్వాన్ని పొందుతాము. ఏ అచ్చి రీతి యాద్ కర్నా హే, ఇది మంచి రీతిలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆత్మలేని మనం అక్కడ ఉంటాము, తిరిగి ఇక్కడికి పాత్రని అభినయించేందుకు వచ్చాము. అబ్ స్మృతి మిలి హే, ఇప్పుడు స్మృతి లభించింది కదా, 84 జన్మలు ఎలా తీసుకుంటాము. బాప్ సంఝాతే హే, బాబా తెలియచేస్తున్నారు బ్రహ్మాముఖ వంశావళి బ్రాహ్మణులకి. బ్రాహ్మణ్ బన్నే బిగర్ ప్రజాపిత బ్రహ్మా కా బచ్చా బన్నే బిగర్ శివ్ బాబా సే వర్షా कैसे लेंगे. బ్రాహ్మణులు అవ్వకుండా, ప్రజాపిత బ్రహ్మకి పిల్లలు అవ్వకుండా శివ్ బాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు. ప్రజాపిత బ్రహ్మతో మషహూర్ హెనా, ప్రజాపిత బ్రహ్మ యొక్క పేరు ప్రసిద్ధి చెందింది కదా. బ్రహ్మ ద్వారా నయి దునియాకి స్థాపన కడితే హై, బ్రహ్మ ద్వారానే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. తో నయి దునియా కా రాజ్య భీ జరూర్ ఉన్హోం కో మిలా హోగా, కొత్త ప్రపంచం యొక్క రాజ్యము తప్పకుండా వాళ్ళకి లభించి ఉంటుంది. 5000 वर्ष पहले भी బ్రహ్మా ద్వారా విష్ణుపురికి స్థాపన की थी. 5000 సంవత్సరాల ముందు కూడా బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరిగింది. ఇప్పుడు తిరిగి రిపీట్ అవుతుంది, దానికోసమే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కై బచ్చే పూछते हैं డ్రామా కో బడా మానే వా పురుషార్థ కో బడా మానే. చాలామంది పిల్లలు అడుగుతారు డ్రామాని పెద్దదిగా భావించాలా లేక పురుషార్థం పెద్దదిగా భావించాలా. పురుషార్థం తప్పకుండా చేయాలి అని తెలియచేయటం జరుగుతుంది. పురుషార్థ బిగర్ ప్రాలబ్ధ कैसे మిలేగి, పురుషార్థం లేకుండా ప్రాలబ్ధం ఎలా లభిస్తుంది. పూర్తి పురుషార్థం చేయాలి. ఎవరైనా మంచి రీతిలో పురుషార్థం చేస్తే తెలియచేయటం జరుగుతుంది కదా. డ్రామానుసారం వీరి పురుషార్థం బాగా నడుస్తుంది, తప్పకుండా వీరు మంచి పదవిని పొందుతారు అని. ఉన్కా పురుషార్థ భీ బహుత్ తీవ్ర చల్తా హై, వారి పురుషార్థం చాలా తీవ్రంగా నడుస్తుంది.
తిరిగి నడుస్తూ నడుస్తూ కొంతమంది పదవి కూడా తగ్గిపోతుంది. బ్రాహ్మణియా జాంతీ హై, బ్రాహ్మణియోं के पास आने वाले भी जानते हैं. బ్రాహ్మణీలకి తెలుసు, బ్రాహ్మణీల వద్దకు వచ్చేవారికి తెలుసు. ఫలానా బహుత్ అచ్చా చల్తా థా, ఆజ్కల్ ఆతే నహీ హై. ఫలానా వారు చాలా బాగా నడిచేవారు, కానీ ఈ రోజుల్లో రావట్లేదు. कहती है हमारी బుద్ధి में पता नहीं क्यों बैठता है. అంటారు మా బుద్ధిలో ఎందుకు కూర్చోవట్లేదో తెలియట్లేదు అని. బాబాని మేము ఎందుకు స్మృతి చేయలేకపోతున్నాం, బస్ ఇంక మేము నడవలేము, ఈ లక్ష్యం చాలా ఉన్నతమైంది అని రాస్తారు. మూల్ బాత్ హై హీ నిర్వికారి బన్నా, ముఖ్యమైన విషయమే నిర్వికారి కావటము. వికారం కో छोड़ना बड़ा मुश्किल है, వికారాల్ని వదలటం చాలా కష్టము. तुम जानते हो ड्रामानुसार कल्प पहले मिसल इनकी ऐसी अवस्था चली आ रही है. మీకు తెలుసు కదా, డ్రామానుసారం వలె కల్ప పూర్వం వలె వీరి అవస్థ ఇలా నడుస్తూ వస్తుంది. అచ్చా मीठे मीठे सिखिलत है बच्चों प्रति, माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇస్ బేహద్ కే ఖేల్ కో సాక్షి హోకర్ దేఖ్నా హై. ఈ అనంతమైన ఆటని సాక్షిగా చూడాలి. కోయి సే భీ డర్నా నహీ హై, ఎవరికి భయపడకూడదు. నిర్భయ బన్నే కే లియే మే ఆత్మా హూँ, ఏ పాఠ పక్కా కర్నా హై. నిర్భయంగా అయ్యేందుకు నేను ఆత్మననే పాఠాన్ని పక్కా చేయాలి. సెకండ్ పాయింట్, అప్నే జాంచ్ కర్కే స్వయం పరీక్ష లేని హై. మిమ్మల్ని మీరు చెక్ చేసుకుని పరీక్ష తీసుకోవాలి. ఏ కర్మేంద్రియాలు చలాయమానం అవ్వట్లేదు కదా. కామ్ వికార్ పర్ విజయ్ పాయి, కామ వికారం పైన విజయాన్ని పొందామా. దేహీ అభిమాని కహా తక్ బనే హై, దేహీ అభిమానిగా ఎంతవరకు అయ్యాము. వరదానము, కంబైన్డ్ స్వరూప్ కి స్మృతి और పొజిషన్ के नशा द्वारा కల్ప కల్పకే అధికారి భవ. కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి మరియు పొజిషన్ యొక్క నషా ద్వారా కల్ప కల్పానికి అధికారి భవ. మే और मेरा బాబా ఈ స్మృతి మే కంబైన్డ్ రహో. నేను మరియు నా బాబా ఈ స్మృతిలో కంబైన్డ్ అయి ఉండండి. तथा ए श्रेष्ठ पोजीशन सदा स्मृति में रहे कि हम आज ब्राह्मण हैं, कल देवता बनेंगे. ఈ శ్రేష్ఠ పొజిషన్ సదా స్మృతిలో ఉండాలి. ఈరోజు మేము బ్రాహ్మణులం, రేపు దేవతగా అవుతాం. హంసో సోహం కా మంత్ర సదా యాద్ రహే. హంసో సోహం యొక్క మంత్రం సదా జ్ఞాపకం ఉండాలి. ఈ నషా ఖుషీతో పాత ప్రపంచాన్ని సహజంగా మర్చిపోతారు. సదా యహీ ఖుమారి రహేగి कि हम ही कल्प कल्प की अधिकारी आत्मा है. సదా ఇదే నష ఉంటుంది. మేమే కల్ప కల్పానికి అధికారి ఆత్మలం. హమ్ హీతే హమ్ హీ హై और हम ही కల్ప కల్ప బనేంగే. మేమే ఒకప్పుడు ఉన్నాము, మేమే ఇప్పుడు అయ్యాము, తిరిగి మేమే కల్ప కల్పము అవుతాము. స్లోగన్, స్వయం కా స్వయం హీ టీచర్ బనో तो सर्व कमजोरियाँ स्वतः ही समाप्त हो जाएगी. స్వయానికి స్వయమే టీచర్ అయినట్లయితే అన్ని బలహీనతలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. అచ్చా, ఓం శాంతి.